ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాంటి మన దేశంలో ఇప్పుడు ఎన్నికలైతే ప్రారంభమయ్యాయి. ఓటు హక్కు మన ఆయుధం, అందరూ ఓటును ఉపయోగించుకోవాలి అనే మాటలు చాలామంది చెప్తుంటే మనం కూడా వింటూ ఉంటాం. కానీ వాటిని సీరియస్గా తీసుకోం. అందుకే మనలో చాలామందికి ఎన్నికలు ఎలా జరుగుతాయి, వాటి వెనుక ఎంత ప్రెజర్ ఉంటుందన్నది తెలియదు. ఏదో ఆ టైంకి వెళ్ళి మనకు నచ్చిన వారికి ఓటు వేసేసి వచ్చేస్తూ ఉంటాం. కొంతమంది అయితే అసలు ఓటు కూడా వేయకుండా ఆ రోజంతా సెలవును ఎంజాయ్ చేస్తూ ఇంట్లోనే ఉంటారు. పైగా మన ఓటు వల్ల ఏమన్నా మార్పు వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా కూడా మనకి ఎన్నికలపైన సరైన అవగాహన లేకపోవడం వల్లే. కానీ ఒకసారి ఎన్నికల గురించి తెలిసి దాని వెనక ఉన్న కష్టం గురించి తెలిస్తే మన ఆలోచన మారుతుంది. అందుకే ఈ వీడియోలో స్టార్టింగ్ నుండి, అంటే అసలు పార్లమెంట్ అంటే ఏమిటి, ఎంపీ ఎమ్మెల్యేల గురించి, అసలు ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఈవీఎం మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, నామినేషన్, రెగ్గింగ్, అలాగే ఓటింగ్ తర్వాత కౌంటింగ్ ఎలా జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీకు వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ఫుల్, కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయండి. మన భారత రాజ్యాంగం ఫెడరల్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. ఈ ఫెడరల్ సిస్టంలో 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, 2 స్టేట్ గవర్నమెంట్. ముందుగా మనం సెంట్రల్ గవర్నమెంట్ గురించి చూద్దాం. భారత పార్లమెంట్, ఇది భారతదేశ అత్యున్నత శాసన మండలి, అలాగే లా మేకింగ్ బాడీ. అంటే ఇక్కడే మన దేశానికి సంబంధించిన చట్టాలన్నీ కూడా రూపొందుతాయి. పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి. ఒకటి లోక్సభ, దీనినే లోయర్ హౌస్ అంటారు. రెండవది రాజ్యసభ, దీనినే అప్పర్ హౌస్ అంటారు. ముందుగా లోక్సభ. భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభలో మ్యాక్సిమం 552 మంది మెంబర్స్ ఉండవచ్చు. కానీ ప్రస్తుతానికి 545 మంది ఉన్నారు. వీటిలో 543 మందిని ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకుంటారు. మిగిలిన 2 రాష్ట్రపతి గారు ఎన్నుకుంటారు. లోక్సభలోని మెంబర్స్ అందరినీ ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకుంటారు కాబట్టి దీనిని హౌస్ ఆఫ్ ది పీపుల్ అని కూడా అంటారు. లోక్సభ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ఎవరైతే ప్రజల ద్వారా ఎన్నుకోబడతారో వారిని ఎంపీ, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. నెక్స్ట్ రాజ్యసభ గురించి తెలుసుకుందాం. దానిలో మ్యాక్సిమం 250 మంది ఉండవచ్చు. కానీ ప్రస్తుతానికి 245 మంది ఉన్నారు. ఈ రాజ్యసభ మెంబర్స్ని డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకోరు. వీళ్ళల్లో 233 మందిని వివిధ రాష్ట్రాల నుండి, అంటే స్టేట్ లెవెల్లో మన ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు రాజ్యసభ మెంబర్స్ని అయితే ఎన్నుకుంటారు. మిగిలిన 12 మందిని మాత్రం సాహిత్యం, కళలు, క్రీడలు, సర్వీస్, సినిమా ఇలాంటి వివిధ రంగాలకు చెందిన వారిని కొంతమందిని రాష్ట్రపతి ఎన్నుకుంటారు. ఈ రాజ్యసభ పదవీ కాలం 6 సంవత్సరాలు. అయితే ఈ రాజ్యసభలో 3 వంతులలో 1 వంతు మెంబర్స్కి ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు లోక్సభ, రాజ్యసభల వల్ల లాభాలేంటో చూద్దాం. ఈ లోక్సభలో ఒక స్పీకర్ ఉంటాడు. ఆయన ఆ సభకు అధిపతి. ఆ సభని సక్రమంగా నిర్వహించేలా చేయడం పూర్తి బాధ్యత మొత్తం ఆయనదే. లోక్సభలో స్పీకర్ ఎలాగో అలాగే రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్, చైర్మన్గా ఉంటాడు. ఈయన రాజ్యసభలోని కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిగేలా చూసుకుంటాడు. పార్లమెంట్లోని ఈ 2 సభల్లో ప్రజలకు ఉపయోగపడే కొత్త బిల్స్ని ప్రవేశపెట్టడం, కొత్త చట్టాలను తీసుకురావడం, ఉన్నవాటిని మార్చడం లేదా కొన్ని చట్టాలను తొలగించడం వంటివి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఒక సంవత్సరంలో 3 పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. బడ్జెట్ సెక్షన్ అని, వర్షాకాలం సమావేశాలు, శీతాకాలం సమావేశాలు అని మనం వింటూ ఉంటాం. ఆ సమయాల్లో ప్రజలకు ఉన్న వివిధ రకాల సమస్యల గురించి చర్చించి కొత్త బిల్లును ప్రవేశపెడతారు. బిల్ అనేది ఏ సభలో అయినా ప్రవేశపెట్టచ్చు. బిల్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ సభలోని మెజారిటీ మెంబర్స్ దానికి అనుకూలంగా ఉంటే ఆ బిల్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఒకవేళ అనుకూలంగా లేకపోతే రిజెక్ట్ అవుతుంది. ఇలా ఒక సభలో ఆమోదం పొందిన బిల్ అనేది 2వ సభలకు వెళ్తుంది. ఇప్పుడు రాజ్యసభలో ఆ బిల్ గురించి డిబేట్ జరుగుతుంది. ఆ బిల్లులో ఏవైనా మార్పులుంటే వాటిని చేసి మళ్ళీ మొదటి సభకి పరిశీలన కోసం పంపుతారు. ఇలా ఒక బిల్ 2 సభలలో ఆమోదం పొందినట్లయితే అది పాస్ అవుతుంది. అలా పాస్ అయిన బిల్ రాష్ట్రపతి దగ్గరకు వస్తుంది. రాష్ట్రపతి పార్లమెంట్లో భాగమైనప్పటికీ రాజ్యసభలో కానీ లేదా లోక్సభలో కానీ ఉండడు. చర్చలలో కూడా పాల్గొనడు. 2 సభలలో పాస్ అయిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. ఇలా రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత అది దేశమంతా ఇంప్లిమెంట్లోకి వస్తుంది. ఇప్పటి వరకు మనం సెంట్రల్ గవర్నమెంట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం. ఎలా అయితే దేశం మొత్తానికి ఒక పార్లమెంట్ ఉంటుందో అలాగే ప్రతి రాష్ట్రానికి అసెంబ్లీ ఉంటుంది.
దీనినే శాసనసభ అని కూడా అంటారు. పార్లమెంట్లో ఎలా అయితే ఎంపీలు ఉంటారో అలాగే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్యేల పదవీకాలం 5 సంవత్సరాలు. ఈ అసెంబ్లీలో సమావేశాలు నిర్వహించడానికి ఒక స్పీకర్ ఉంటాడు. అలాగే అసెంబ్లీలో ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి చర్చించి ప్రజలకు ఉపయోగపడే బిల్లును ప్రవేశపెడతారు. ఈ విధంగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మన ద్వారా ఎన్నికైన నాయకులు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్లే దేశ లేదా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే మన జీవితాలు మాత్రమే నాయకుల చేతులు ఆధారపడి ఉండవు. నాయకుల జీవితాలు కూడా మనం నిర్ణయించేలా మన రాజ్యాంగం మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన ఓటును ఉపయోగించి మన నాయకుని ఎంచుకునే అవకాశం కల్పించింది. ఇప్పుడు మనం ఎలక్షన్ ఎలా జరుగుతాయో పూర్తిగా తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో 15వ పార్ట్లో ఆర్టికల్ 324 నుండి 329 మధ్యలో ఎలక్షన్ గురించి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ అనేది రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఏర్పడిన ఒక ఇండిపెండెంట్ సంస్థ. ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికలను స్వేచ్ఛగా సరిగ్గా జరిగేలా చూసుకునే బాధ్యత ఈ సంస్థపై ఉంటుంది. సెంట్రల్ మరియు స్టేట్ లెవెల్లో జరిగే అన్ని ఎన్నికలను ఈ ఎలక్షన్ కమిషనే నిర్వహిస్తుంది. కానీ లోకల్గా జరిగే మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్ అన్నీ కూడా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉండే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. అయితే మొత్తం మన దేశాన్ని 543 డివిజన్లుగా డివైడ్ చేశారు. వీటినే పార్లమెంట్ నియోజకవర్గాలు అంటారు. ఇలా డివైడ్ చేయడాన్ని డిలిమిటేషన్ అంటారు. ఒక నియోజకవర్గం సైజ్ ఎంత, షేప్ ఎలా ఉండాలి, వాటి బార్డర్స్ ఏమిటి అనేది ఇండిపెండెంట్ డిలిమిటేషన్ కమిషన్ ద్వారా డిజైన్ చేయబడుతుంది. ఇలా నియోజకవర్గాలు ఏర్పడిన తర్వాత ఆ నియోజకవర్గానికి ప్రజలందరూ కలిసి లోక్సభలో తమను రిప్రజెంట్ చేసే విధంగా ఒక ఎంపీని ఎంచుకుంటారు. అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఆ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలుగా డివైడ్ అవుతాయి. ఇది ఇలా ఉంటే 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ప్రకారం మొట్టమొదటి సాధారణ ఎన్నికలు 1951-52 సంవత్సరాల్లో జరిగాయి. అప్పట్లో మన దేశంలో చదువుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. అక్షరాస్యత సుమారుగా 18% ఉండేది. చాలామందికి చదవటం రాయడం కూడా తెలియదు. అందుకే చదువు రాని వాళ్ళు కూడా గుర్తుపట్టే విధంగా ప్రతి పార్టీకి ఒక గుర్తుని కేటాయించడం జరిగింది. అప్పట్లో 21 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. కానీ 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసుని 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు తగ్గించారు. ఇప్పుడున్న ఈవీఎం మిషన్లు రాకముందు అప్పట్లో ఓటింగ్ అనేది బ్యాలెట్ బాక్సుల ద్వారా జరిగేది. ప్రతి వ్యక్తికి బ్యాలెట్ పేపర్ ఇచ్చేవాళ్ళు. ఆ పేపర్లో ఆ నియోజకవర్గంలో పోటీ చేసే ప్రతి వ్యక్తి పేరు ఉంటుంది. ఓటర్లు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో అతని పేరుకి ఎదురుగా బాక్సులు టిక్ మార్క్ చేసి వాటిని బ్యాలెట్ బాక్సులో వేసేవాళ్ళు. అయితే కొన్నిసార్లు కొంతమంది లోకల్ గ్యాంగ్లు వచ్చి పోలింగ్ బూత్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఫేక్ ఓట్స్తో బ్యాలెట్ బాక్స్ని నింపేవాళ్ళు. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి మొట్టమొదటిసారిగా 1982లో మన దేశంలో ఈవీఎంలను వాడటం మొదలుపెట్టారు. ఈవీఎం అంటే ఎలక్షన్ ఓటింగ్ మిషన్. ఇది మనం వేసే ప్రతి ఓట్ని కూడా స్టోర్ చేసుకుని కౌంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఈవీఎంలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఈవీఎంలో 2 యూనిట్లు ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, రెండోది బ్యాలెట్ యూనిట్. బ్యాలెట్ యూనిట్లో ఆ నియోజకవర్గంలో పోటీ చేసే వాళ్ళ వివరాలు అంటే క్యాండిడేట్ పేరు, అతని పార్టీ సింబల్ వంటి వివరాలు ఉంటాయి. ప్రతి పేరు పక్కన బటన్స్ కూడా ఉంటాయి. ఇక కంట్రోల్ యూనిట్లో ఓటింగ్ అంతా కూడా సేవ్ అయి ఉంటుంది. వీటితో పాటు పోలింగ్లో ట్రాన్స్పరెన్సీని పెంచడం కోసమని ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలకు వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనే మరో యూనిట్ని యాడ్ చేసింది. ఇది ఎందుకంటే మన ఓటుని మనం వెరిఫై చేసుకోవడానికి సహాయపడుతుంది. అంటే మనం వేయాలనుకున్న వాళ్ళకే మన ఓటు వెళ్ళిందా లేదా అనే దాన్ని చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఎవరికి ఓటు వేయాలో వాళ్ళ పేరు పక్కన ఉన్న బటన్ని ప్రెస్ చేస్తే చాలు, ఓట్ అనేది కంట్రోల్ యూనిట్లో సేవ్ అయిపోతుంది. అలాగే పక్కనున్న వీవీప్యాడ్లో ఒక స్లిప్లో మనం ఎవరికి ఓటేసామో వాళ్ళ పేరు, పార్టీ సింబల్ వంటివి ప్రింట్ అయ్యి మనకు చూపిస్తుంది. ఇలా మనం వేయాలనుకున్న వాళ్ళకే మన ఓటు వెళ్ళిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అలా 7 సెకండ్ల పాటు ఆ స్లిప్ అలాగే కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ స్లిప్ అనేది ఆ బాక్స్లో పడిపోతుంది. కౌంటింగ్ సమయంలో కేవలం కంట్రోల్ యూనిట్లో రిజిస్టర్ అయినటువంటి ఓట్లను మాత్రమే కౌంట్ చేస్తారు. కానీ కొంతమంది కొన్నిసార్లు ఒక పార్టీకి వేసే ఓటు వేరే పార్టీకి వెళ్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆ క్యాండిడేట్కి ఏదైనా మోసం జరిగింది అని అనిపిస్తే రీకౌంటింగ్కి రిక్వెస్ట్ చేయవచ్చు. కంట్రోల్ యూనిట్లో రిజిస్టర్ అయిన ఓట్లకి వీవీప్యాడ్లో ఉన్న స్లిప్పుల్ని కౌంట్ చేసి టాలీ అయ్యిందో లేదో చూస్తారు. ఈ వీవీఎంలు అనేవి చాలా సెక్యూర్గా ఉంటాయి.
ఇవి బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ ఇలా ఏ నెట్వర్క్కి కానీ సిస్టమ్కి కానీ కనెక్ట్ అయ్యి ఉండదు. దానిని హ్యాక్ చేయడం కానీ మ్యానిపులేట్ చేయడం కానీ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే దీనిలో వాడినటువంటి చిప్ అనేది వన్ టైం ప్రోగ్రామబుల్ చిప్ కాబట్టి దీనిలోని సాఫ్ట్వేర్ని మాడిఫై చేయడం కుదరని పనని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. బ్యాలెట్ బాక్సులతో పోలిస్తే ఈవీఎంల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవీఎంల వల్ల ఎలక్షన్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఎగ్జాంపుల్కి బ్యాలెట్ ఓటింగ్ సిస్టంలో కేవలం బ్యాలెట్ పేపర్స్ కోసమే సుమారుగా 10,000 టన్నుల పేపర్స్ని వాడుతారు. అంత పేపర్ కోసం దాదాపుగా 20 లక్షల చెట్లుని నరకవలసి వస్తుంది. కానీ ఈవీఎంల వల్ల అదంతా కూడా సేవ్ అవుతుంది. అలాగే ఈవీఎంలలో కౌంటింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఈవీఎంలు బ్యాటరీతో వర్క్ అవుతాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ లేని ప్రాంతాల్లో కూడా ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఈవీఎంలు వాడడం మొదలుపెట్టిన తర్వాత ఫేక్ కౌంటింగ్, రెగ్గింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఎలా అంటే ఈవీఎంలో ఇష్టం వచ్చినట్టు ఓటు వేయడం కుదరదు. ఎందుకంటే ఈవీఎంలో 1 నిమిషానికి కేవలం 5 ఓట్లు మాత్రమే వేయగలం. దీనివల్ల ఫేక్ ఓట్స్ వేయడానికి చాలా టైం పడుతుంది. అంతలోపు సెక్యూరిటీ ఫోర్స్ అనేది అక్కడికి చేరుకుని ఆ ఫేక్ ఓటింగ్ని ఆపవచ్చు. అలాగే ఈవీఎంలో క్లోజ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసినప్పటి నుండి ఈవీఎంలు ఓట్ను అనేది యాక్సెప్ట్ చేయవు. కానీ అప్పటి వరకు వేసిన ఓట్లన్నీ కూడా సేవ్ అయి ఉంటాయి. మరో విషయం ఏంటంటే ఈ మిషన్లను ఇండియానే తయారు చేస్తుంది. మన ఇండియాలోని బెస్ట్ ఇంజనీరింగ్ కంపెనీలైన భారత్ ఎలక్ట్రానిక్స్, ఈసీఐఎల్ కంపెనీల్లో ఈ ఈవీఎంలను తయారు చేస్తున్నారు. ఈ ఈవీఎంలు పనితీరును చూసి భూటాన్, నేపాల్, పాకిస్తాన్, నమీబియా, కెన్యా వంటి ఎన్నో దేశాల్లో వాళ్ళ దేశాల్లోని ఎన్నికలకి ఈ ఈవీఎం మిషన్లనే ఉపయోగిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ ఎన్నికల్లో మొదటిసారిగా ఓటేస్తున్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే వాళ్ళ పేరునైతే కింద కామెంట్ చేయండి.